హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే చికెన్ ఎలాగ చేయాలో చూద్దాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకోవాలి. అందులో కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకునే అందులో పసుపు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా మరి వేగిన తర్వాత పక్కకి తీసి పెట్టుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలి, బాగా మరగనివ్వాలి. అప్పుడప్పుడు తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. బాగా మరిగిన తర్వాత కరివేపాకులు అయితే ఇందులో వేసుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. కరివేపాకు ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత ఇలా ఒక 15 నిమిషాలు మరిగిన తర్వాత ముక్కలు అయితే ఉడకాయలు చూసుకోవాలి. అప్పుడప్పుడు మూత పెట్టి తీసి కలపాలి. మూత తీసి కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు ముక్క బాగా ఫ్రై అయ్యాక చూడండి ఎలా ఫ్రై అయిందో ముక్క. ఇలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయితే బాగా పల్చగా చేసుకోవద్దు. తర్వాత కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఇంతే, మనకు గుమగుమలాడే చికెన్ రెడీ.